జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయ జ్ఞానయోగ 4వ అధ్యాయము ప్రారంభిస్తున్నాను. నేను శ్రద్ధగా చదివి వినిపిస్తాను, మీరు విని అర్థం చేసుకోండి. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షితః. చతుర్థోధ్యాయము మొదటి శ్లోకం. శ్రీ భగవాను ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వకవే బ్రవీత్. ఈ కర్మయోగము శాశ్వతమైనది. పూర్వము నేను దీనిని సూర్యునకు చెప్పి తిని, అతడు మనువు ఇక్ష్వాకునకును ఉపదేశించిరి. శ్రీ భగవాను ఉవాచ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరం తప. శత్రువులను తప్పింపచేయు సామర్థ్యము గల ఓ అర్జున, ఈ కర్మయోగము రహస్యమైనదొకటిచే ఒకరు తన శిష్యులకు, వారు తమ తరువాతి వారికి ఇట్లు ఒక పరంపరగా ఈ లోకమునకు లభించినది. జనకుడు, అంబరీషుడు మొదలగు వారు దీనిని ఎరుగుదురు. గంభీరమైన విశాలమైన హృదయము కలవారు కనుకనే వారిని రాజర్షులు అందురు. ఆపై ఎంతో కాలము గడిచిపోయినది. తరువాతి వారు మందబుద్ధులైరి. అందుచే ఈ కర్మయుగము ఇంచుమించుగా నశించిపోయినది. దీనిని ఎరింగిన వ్యాస, భీష్మ, అక్రూరాదులు ఇంకనూ ఉన్నారు కనుక పూర్తిగా పోలేదు. కానీ ఏదో కొద్దిగా ఉన్నను లేనట్లే అయినది. స ఏవాయాం మాయతే ధ్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసిరి మే సఖా చేతి రహస్యం హేతత్ ఉత్తమం. అర్జున, నీవు నాకు మిక్కిలి ప్రియుడవు, మిత్రుడవు కూడా. ఆనాడు సూర్యాదులకు ఉపదేశించిన ఈ కర్మయోగమునే తిరిగి ఇప్పుడు తెలిపితిని నీకు. లోపించి ఉన్న ఇప్పటిది కాదు సుమా, ఇది చాలా గొప్ప రహస్యము. ఇన్ని కాలములకు ఉపయోగపడినది కర్మయోగము. దీనికి పాతబడుట అనేదే లేదు కనుక దీనిని పురాతనము అంటారు. దీనిని నేను తప్ప వేరెవ్వరూ తెలుపజాలరు. అర్జున ఉవాచ అవరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజనీయాం త్వమదౌ ప్రోక్తవానితి. కృష్ణ, నీవు నేను సమాన కాలంలో పుట్టిన వాళ్ళమే. కాలసంఖ్య ప్రకారము 28 చతుర్యుగములు అనగా 112 యుగములకు ముందు సూర్యుడు పుట్టినాడని తెలియచున్నది కనుక అతని జన్మ ప్రాచీనమైనది. నీ జన్మ చాలా తర్వాతది కదా. ఆనాటి సూర్యునకు ఈనాటి నీవు ఉపదేశించినావట. ఎట్లాగా? ఆనాటి నుండి నీవు జన్మించుచుండవలను కదా. జన్మించియు కర్మయోగమును మరొక నీవు ఉన్నావు. అట్లయినా మావలే నీవు ఎత్తు జన్మలు కూడా నిజమైనవేనా? నిజమైతే మావలే నీ స్వభావమును కూడా ప్రకృతిచే కప్పవేయబడునా? మావలే నీ దేహము కర్మకృతమైన పాంచభౌతికమేనా? పుణ్యపాపాలు మా జన్మకు కారణమైనట్లు నీ జన్మకు కారణమేమి? అదీకాక పుణ్యపాపాలు పండు కాలమున జన్మించువలే మావలే నీవు జన్మించు కాలం ఎప్పుడును? సుఖదుఖములను అనుభవించుటకై మావలే నీవు జన్మితువా? జన్మించి ఏమి చేతువు? నా ఈ సంశయములన్నీ తీర్చు కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. అర్జున, నీ జన్మలు ఎట్లు సత్యంలో నా జన్మలను అట్లే సత్యములే. వాటి సంఖ్య ఇంత అని చెప్పరానంత.
మన ఇరువురి జన్మలంటిని గురించి సర్వజ్ఞుడనగు నేను ఎరుంగుందును, కానీ కర్మకు పరాధీనుడవగు నీవు ఎరగవు. ఇచ్చట అర్జునుని మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పారు. నా జన్మలు నీ జన్మలు కూడా మిథ్యగావు, సత్యములే అని. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నన్ని ప్రకృతి ఏమీ చేయజాలదు. కర్మల వల్ల ఏర్పడే జన్మలు నాకు లేవు కనుక నేను అజుడను. నా స్వరూపము ఎన్నటికి చెడదు కనుక అవ్యయాత్ముడను. నేను ఏ రూపములో ఎట్లున్నను జగత్తులను ప్రాణులు అన్నింటినీ నియమించేందుకే ఉండెదను కనుక నేను సకల భూతేశ్వరుడను. ఇట్లుండియే నాకు మాత్రమే అసాధారణమైన పంచోప నిషణ్మమైన దివ్యమంగళమైన విగ్రహము దాల్చి జన్మింతును. అదియు నా సంకల్పం నాకు తిరుగులేదు కనుక అట్టి కేవలము ఇచ్చచేతనే జన్మించదను. అర్జునుని 2, 3, 4 ప్రశ్నలకు సమాధానాలు ఈ విధముగా చెప్పాను. అందులో మొదటిది, జీవులు తమ జ్ఞానమును ప్రకృతి కప్పివేయగా పుట్టెదరు. పరమాత్మ అజత్వ అవ్యయత్వ సర్వభూతేశ్వర తత్వములచే స్వభావములను వీడకనే జన్మించును. రెండవది, జీవులు కర్మానుభవం కోసం దాల్చే శరీరాలు పాంచభౌతికాలు, అంటే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే 5 భూతాలతో తయారైనవి. భగవానుని దేహాలు కర్మానుభవం కోసం కాదు కదా, పంచోపనిషణ్మయమై ఉంటాయి. పరమేష్టి, పుమాన్, విశ్వహ, నివృత్తి, సర్వ అనేవి పంచోపనిషత్తులని అంటారు. పరమ పదంలోనే అవి ఉంటాయి. మూడవ సమాధానం, పుణ్యపాపాలు భగవంతునికి ఉండవు. కర్మయే లేదు కదా. ఇక స్వేచ్ఛ చేత ఏ రూపమును ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ తాను ధరించగలడు. సత్య సంకల్పముచే అవి జరుగుతాయి. జీవులకు పుణ్యపాపాలనే కర్మలుండటం వల్ల వీని సంకల్పం అప్రతిహతం కాదు. తన జన్మకు కారణం తన సంకల్పమే అని చెప్పినట్లయింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారతీయుడా, పుణ్యపాపరూప కర్మలు పండిన సమయం నీ యొక్క జన్మకు తగిన కాలం. దానిని నీవు దాటలేవు. కానీ నేను జన్మలనెత్తటకు కాలము కర్మలు పండుట కాదు. పెద్దలు ఆచరించు వేదము తెలిసిన కర్తవ్యములను ధర్మములు అందరు. దురాచారులు పెరిగి ధర్మమును నశింపచేయ ప్రయత్నించరు. దానినే అధర్మము పెరిగిపోవును. ఆ విధంగా అధర్మము పెరిగిపోవును. శాఖోపశాఖలుగా పెరిగిన అట్టి అధర్మ వృక్షమును మొదలకంటూ పెకిలించి వేయుటకే నన్ననేక అవతారములుగా సృజించుకొందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, వేదోక్త ధర్మములను నా ప్రీతికై ఆచరించుచు నా కొరకై జీవితమును ధరించువారు సాధువులు. నన్ను తల ఒక క్షణకాలము వారు ఉండజాలరు. ప్రహ్లాదాదులు అట్టివారే. వారికి నా స్వరూపమును అందించి నా చేష్టలను చూపి వారిని వారి బంధువర్గాన్ని కూడా ఆనందింపజేయుటయే నా అవతారానికి ప్రధానమైన ప్రయోజనము. ఇదే పరిత్రాణము. అట్టి భక్తాగ్రేసరులను వాచికముగానో మానసికముగానో కాయికముగానో హింసించువారు దుష్కృతులు. భక్తుల కొరకు ఎట్లయినా వచ్చింది కదా అని ఈ దుష్టులను కూడా వారి దుష్ట ప్రవృత్తికి కారణమైన ప్రోత్సాహ వర్గముతో పాటు తిరిగి తలెత్తకుండా నిర్మూలించి పారవేయుదును. నా కొరకేది చేసినా అదియే ధర్మము. ఏది చేయదగినదో శాస్త్రముగా విధించి తిని. ధర్మాచరణ అనగా శాస్త్ర విధులను ప్రీతి కొరకై నా యొక్క సేవ రూపముగా చేయుటయే.
నాచే రక్షింపబడిన భక్తులు అన్ని ధర్మములు నాయందే పర్యవసించుకొని లోకమున స్థిరమును స్థాపింతురు. ఇది ఏ సంస్థాపనము. దీని కొరకు అవసరమైన అన్ని రూపములతోనూ అన్ని కాలములలోనూ నేను పుట్టుచునే ఉందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సర్వజ్ఞుడను సర్వశక్తుడను కనుక స్వేచ్ఛ చేతనే కోరిన వెంటనే అప్రాకృత దివ్య మంగళ దేహమును ధరించుటే నేను జన్మించుట. విధి ప్రేరితుడను కాక జీవులకు ఉపకారము చేయుటకయ్యే నేను చేయు పనులన్నీయు ఇవి రెండును ఏ దోషము అంటనివి కనుక దివ్యమైనవి. వీటిలో ఏ ఒక్క దానిని స్పష్టంగా తెలుసుకున్నను చాలును. అట్టివాడు తిరిగి క్షుద్రమైన ఈ జన్మలను ఎత్తనవసరం లేదు. ప్రకృత దేహము వదులుటయే తడవు. నిత్యానంద కళ్యాణగుణయుక్తుడనగు నా వద్దనే అతడు చేరి ఆనందించును. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతాః మద్భావా మాగతాః. భగవానుని జన్మ కర్మలను గురించి తెలుసుకున్నటకు అవతార రహస్య జ్ఞానం అందురు. ఈ జ్ఞానమును సదా తలంచుటయే తపస్సు. ఇట్టి జ్ఞాన తపస్సు నాయందు అత్యంత ప్రీతిని జనింపచేయును. నాయందు ప్రీతి కలిగిన నన్ను చేరుటకు ఆటంకముగా ఉన్న పాపములను అన్నింటినీ కాల్చివేయును, పవిత్రులను చేయును. అట్టి పవిత్రులకు ఇతర విషయములందు రుచి ఉండదు. కృష్ణుని కంటే వేరు వస్తువుల యందు రుచి కలుగుటే రాగము. ఆ రాగమునకు ఆటంకమైన దానిని నశింపుచేయు కోరికయే క్రోధము. ఇష్టమైనది పోవునేమి, కష్టము కలిగించినది మీద పడినయేమోని కలిగిన దుఃఖమునకు భయము అందురు. నాయందు మనసు నిలిపి నన్నాశ్రయించిన వారికి ఇతర విషయ రాగము, భయము, క్రోధము సహజముగా దానంతట అదియే దూరమగును. అట్టి పవిత్రులు ఎందరో అర్జున నా సారథ్యము నా సాధర్యము అందిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మ్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, సృష్టిలోని రూపములన్నింటిలో నేనున్నాను కనుక అన్నియు నా శరీరములు. నేను శరీరిని. పతి, పితృ, మిత్ర, భృత్యాదులు గాని, లోహ, దారు, శిలాది విగ్రహ రూపములు గాని కావచ్చు. అన్నింటిలో నేనే కదా ఉన్నాను. శరీరమునకు మరొక పేరు ప్రకారము అని. పైవన్నీ నాకు ప్రకారములు. నేను ప్రకారి. సకల ఫలప్రదుడనగు నాయందు కోరికచే ఏ ప్రకారములను కోరితే ఆ విగ్రహమును లేక శరీరమును నాదిగా చేసుకొని దాని ద్వారా నా దివ్యమైన శక్తిని, కళ్యాణ గుణములను అందింతును. ఆ గుణములని మార్గములుగా చేసుకొని ఆయా నా యొక్క ప్రకారముల ద్వారా ప్రకారిని అంతరాత్మను అగు నన్నే అనుభవింతురు. అంటే నా భక్తుల యొక్క కోరికను తగినట్లుగా వారి నేత్రములతో చూచినట్లు, వారు చేయి సేవలు స్వీకరించినట్లుగా నన్ను నేను అమర్చుకుని భక్తులకు పరాధీనుడనై ఉందును సుమా. ఇది నా అవతార సౌలభ్యమునకు చివరి హద్దు. ప్రకృతి సంపర్కములతో కర్మల వల్ల జన్మించే జీవులు మరపు గలవారొకటిచే గతములో నేను ఉపదేశించిన కర్మయోగమును మరచిరి కనుక ఇప్పుడు ఆ కర్మయోగ జ్ఞానమును లోపించినది. నాకట్టి దోషములు లేవు కనుక నాకు మరుపు లేదు. లోకులకు ఉపకారము చేయుటకై తిరిగి నీక కర్మయోగమును చెప్పితిని. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతః ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మనుష్యులు కోరినవన్నీ మంచిగా శాశ్వతముగా ఉండినట్లు ఇచ్చువాడను నేను. ఇతరుల ద్వారా పొందు ఫలములు వెంటనే లభించినను అంత త్వరలో నశించును. రేపు లభించు నెమలి కంటే ఇప్పుడు లభించు కాకియే చాలు అనడి అల్పబుద్ధి కలిగిన వారి మానవులు
దానికి కారణము పూర్వజన్మల వాసన సంస్కార బలము. గింజల గింజ గింజకు తగిన మొక్క మొలచినట్లు చెడు వాసనల బలం చే తాత్కాలిక ఫలితములనే కోరు మనుష్యులు ఇతర దేవతలను ఆశ్రయింతురు. వెంటనే ఆయా తాత్కాలిక ఫలములను పొంది వాటి అనుభవంతో మరిన్ని కోరికలు పెంచుకొనొచ్చు మానవ జన్మలెత్తినందున తెలియవలసిన కర్మయోగమును మరిచిపోవుదురు. తిరిగి క్షుద్రమైన జన్మలనే చక్రములో పడుచూ ఉందురు. చాతుర్వర్ణ్యం మాయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఈ ప్రపంచమంతయు 4 వర్ణములుగా విభాగించబడినది. అవి దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములు అని పేరు. పూర్వజన్మాంతరమునందు సత్వ, రజ, తమస్సులనే 3 గుణములతో ఏ గుణం పైకి ఉన్నదో చూచి ఏ కర్మ చేసిన గుణము తొలగునో నాకు తెలియను గాన అట్టి కర్మ చేయుట కనువగు జన్మలో నేను జీవులను పెట్టెదను. ఆయా జన్మను బట్టి దానికనుగు కర్మలను వాడు ఆచరించుచూ ఉండవలెను. ఆయా వర్ణమును జీవులు ధరించినట్లు సృష్టించేవాడిని కనుక నన్ను కర్త అనవచ్చును. కానీ ఆయా తేడాలు కల్పించడంలో నాకు ఏ పక్షపాతము సంబంధము లేదు. వారు ఆర్జించిన గుణములే వారినట్లు పుట్టించుటకు కారణమొకటి చేత కర్తృత్వము ఆ జీవులకే కానీ నాకు కాదు. కనుక నేను అకర్తనే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో విజానాతి కర్మభిర్న స బధ్యతే. దేవ, మనుష్యాది విచిత్ర రూపములతో జీవులను సృష్టించుట నా యొక్క పని. నేను ఈ కర్మను దుఃఖించుచునో పక్షపాతముతోనో కాక వారి నుండి ఒక ఫలమేదియో ఆశించక కేవలము వారిని పాప విముక్తులను చేయుటకు గాను దయతో చేయుచున్నాను. కనుక ఒక మంచిగా మరొకనికి చెడుగా సృజించితే నన్ను దోషము నన్ను అంటదు అనగా కర్మలు చేయుచున్నాను కానీ వాని ఫలముపై ఆశ లేకుండాచే ఆ కర్మలు నన్ను అంటవు. అట్లే ఆయా దేవ మనుష్యాది యోనులందు జన్మించిన జీవులకును తగిన కర్మలు కొన్ని ఉన్నవి. వాటిని ఆయా జీవులు అయ్యా నేనిది చేయలేనని దుఃఖించక కొన్నిటి యందు పక్షపాతము లేక ఫలమునందాశ లేక ఆచరించినచో నావలనే వారును కర్మలను చేసినను అవి వారిని బంధించక పాపబంధము నుండి విముక్తులను చేయును. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూరైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వాం పూర్వైః పూర్వతరం కృతం. సూర్యుడు, మనువు మొదలైన మోక్షార్థులందరూ కర్మయోగముని ఆచరించిరి. ఫలము కోరక విహిత కర్మలను ఆచరించిన అది బంధించక మోక్షమునకే హేతువునగునను జ్ఞానము మాత్రము వారందరూ కలిగి కర్మాచరణ గావించిరి. దానివలన పాపరహితులైరి. కనుక అర్జున నీవును ఈ విధమైన జ్ఞానమును అభ్యసించుము అని శ్రీకృష్ణ భగవానులు 4వ అధ్యాయంలో ఈ శ్లోకం వరకు అర్జునకు చెప్పుచున్నారు. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. ఇది మీరు విని 10 మందికి వినేటట్టుగా షేర్ చేయండి. ధర్మో రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.